ఎంతగానో వేచి ఉన్నామయ్యా. త్వరగా వచ్చి తండ్రి మీ ప్రజల్ని మీ కృపతో బలపరిచి రక్షించండి తండ్రి. మరియా, భయపడకుము, నేను సజీవము గల దేవుని పక్షమున నీ దగ్గరకు పంపబడితిని. నేను గాబ్రియేలు దూతను. మరియా, ఎంత పని చేశావు మరియా. ఈ అవమానం నేను సహించలేకపోతున్నా మరియా. నా ప్రభువు ఎంత గొప్పవాడు. ఆయనను నమ్మిన వారికి ఆలస్యం చేసిన అద్భుతాలు చేస్తాడు. ఇందు మూలముగా మీ ప్రజలందరికీ తెలియజేయడం ఏమనగా, కైసర్ మహాప్రభుల వారి ఆజ్ఞ ప్రకారము మీరు మీ ఊర్లు వెళ్ళి మీ పట్టణములు, మీ రాష్ట్రములు, మీ దేశములు కూడా వెళ్ళాలి. కాస్త స్థలం ఉంటే మాకు దయచేయండి. ఇక్కడ స్థలమా? మాకేక్కడ స్థలం లేదమ్మా. ఇంకా మీరు వచ్చి ఇక్కడ బస్ చేయడానికి ఇక్కడ ప్లేస్ అక్కడ ఉంది, స్థలమే లేదు. పండి పండి అటు పండి, అటు చాలా ప్లేస్ ఉంది, అటు వెళ్ళిపండి. ఈ పరిస్థితి చూస్తే చాలా బాధగానే ఉంది. మీకేమీ ఇబ్బంది లేదు అనుకుంటే మా పశువుల పాక ఖాళీగానే ఉంది. ఈ రోజు రాత్రికి మీరు అక్కడ ఉండవచ్చు. ధన్యవాదాలమ్మా. ఇటు చూడండి, ఆ నక్షత్రం యూదులకు రాజు జన్మించబోతున్నాడని గ్రంథాల్లో తెలియజేస్తుంది. అయితే మనం ఆ రాజును దర్శించి వద్దాము. అయితే ఆ రాజుని దర్శించడానికి మనకి మార్గం ఎట్లా తెలుస్తుంది? ఆ నక్షత్రమే మనకు మార్గం చూపిస్తుంది. అయితే ఈ రాత్రికే మన ప్రయాణం. చివరికి ఆ దేవుడే దిగి వచ్చిన నాకు నా సింహాసనానికి I will see his hand. No one can stand in front of me. I will destroy him because I am the great Pharaoh. అందినది ప్రభు. మిమ్మల్ని హతమార్చడానికి మన చుట్టుపక్కల రాజ్యాల రాజులు పన్నాగాలు పన్నుతున్నారంట ప్రభు. రా! యూదా దేశపు రాజ్యంలో బెత్లెహేము నగరములో ఒక బాలుడు రాజుగా పుట్టును అని శాస్త్రాలలో లిఖించబడి ఉన్నది ప్రభు. మన పక్కనున్న పల్లె సీమ బెత్లెహేములోన. అవును ప్రభు. పండితవర్య మీరేమందరు? అవును ప్రభు. లేఖనంలోని పక్షంగా చూసి చెప్పేసి ఒక రాజు పుట్టి ఉన్నాడని తెలియజేసి మా మొసలి క్యారేజీ కట్టమంటే గొడ్లెట్టిందిరా. ముసలు తప్ప ఏం ఉండవరా? వస్తే ఈ రోజు చిత కొట్టేసి ఉంటుంది ఇంట్లో. కళ్ళు కనపట్లేదు ఈ మధ్య. పట్టు ముసలోడా, నువ్వే తిను. मेरी तलुसा